జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. How are you all? God has brought us to a new month. మీరందరూ బాగున్నారా? దేవుడు మనల్ని నూతన మాసంలోనికి ప్రవేశింపజేశాడు. Happy to hear that you are blessed through Jeevaharam program. జీవాహారం కార్యక్రమాల ద్వారా లేక సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నారని తెలిసి మేము ఎంతో ఆనందిస్తున్నాం. Today when word of God comes, there deliverance will happen. ఈ రోజు దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని యొక్క విడుదల మీ జీవితాల్లో రాబోతుంది. There will be salvation and healing. రక్షణ స్వస్థత కలుగుతుంది. So you stay in faith and receive the word. దయచేసి విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించండి. And then when you get the the result, you have to phone, not during the message. చూడండి, ప్రతిఫలం దేవుడు మీకు ఇచ్చినప్పుడు, అంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదల చేసి ఒక నూతన కార్యం జరిగించినప్పుడు మీరు ఆ వాక్య సందేశం అనంతరం మీరు ఫోన్ చేయండి, మధ్యలో చేయకండి. మధ్యలో చేయకండి. So during the message you should not tell. వాక్యం మధ్యలో మీరు పూర్తిగా వినే వరకు మీరు ఫోన్ చేయొద్దు. We are talking from this book. ఈ పుస్తకంలో నుండి అనేకమైన విషయాలు మీకు నేర్పిస్తున్నాం. About the eagle. పక్షిరాజు గురించిన విషయాలు మనం నేర్పిస్తున్నాం. What lessons we should learn from an eagle's life. పక్షిరాజు జీవితంలో నుండి ఏ పాఠాలు మనం నేర్చుకోవాలో మనం నేర్చుకుంటున్నాం. And we are coming to how eagle trains up the kids. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా పెంచుతుందో లేక తరబితిస్తుందో మనం నేర్చుకున్నాం. That's what you heard in the last week. గత వారమంతట్లో కూడా మీరు ఆ విషయాలు మీరు విన్నారు. Same way God carries us on eagle wings and trains us up. అదే రీతిగా పక్షిరాజు లేక గద్ద తన రెక్కల మీద మరి పిల్లల్ని ఎలాగైతే మోస్తుందో అలాగా ఎత్తి ప్రభు మనకి తరబితిస్తున్నాడు. I told the testimonies how God trained me. దేవుడు నన్ను ఏ విధంగా తరబితు చేస్తూ వచ్చాడో అన్న విషయాల్ని నా జీవితం ద్వారా జరిగిన కార్యాలని నేను సాక్ష్యంగా చెప్తూ వచ్చాను. There are storms in life, there are problems, tribulations, but yet God carried me on eagle's wings. పిల్లరా, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకములు వచ్చినప్పటికీ కూడా దేవుడు పక్షిరాజు రెక్కల మీద ఆయన మోసినట్టుగా నన్ను మోస్తూ నడిపిస్తూ వచ్చాడు. That's why we are standing in front of you. అందుకే మీ ఎదుట ఈ రోజు నిలబడి దేవుని యొక్క మాటలు చెప్పగలుగుతున్నా. So I want to talk about little children. చిన్న పిల్లల విషయం నేను మీతో మాట్లాడగోరుతున్నాను. And Jesus says in Matthew chapter 18:30. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, Surely I say to you, unless you are converted and become like little children, you will by no means enter the kingdom of heaven. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. So I am teaching you how you have to train up your children. మీ పిల్లల్ని మీరు ఏ విధంగా పెంచాలో లేక తరబితి ఇవ్వాలో అన్న విషయాలను నేను మీకు చెప్తూ వచ్చాను. And through how God trained me and how I train my children, all that I am teaching you. మరి దేవుడు నన్ను ఎలాగ తరబితి చేశాడు, తర్వాత నేను నా పిల్లలకు ఏ విధమైన తరబితి ఇచ్చానో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు బోధిస్తూ ఉన్నప్పుడు మీరు గ్రహించాలని కోరుతున్నాను. Very important message. చాలా ప్రాముఖ్యమైన సందేశం మన జీవితాల్లో. Jesus loved little children. యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డలను ఎంతో ప్రేమించాడు. I too love little children very much. నేను కూడా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి. It is because they are innocent. ఎందుకంటే వారు చాలా అమాయకమైన బిడ్డలుగా ఉంటారు కదా. They are receptive. వారు ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. They fight, they cry, but they do not keep any revenge or unforgiveness. కొట్లాడుకుంటారు, గొడవలు పడతారు, ఏడుస్తారు, మళ్ళీ ఏది కూడా లోపల పెట్టుకోకుండా మళ్ళీ కలిసిపోతారు. They forgive and forget very easily. చాలా తొందరగా వారు మర్చిపోతారు, క్షమించేస్తారు. We elders keep for so many months and years. చూడండి, మనం పెద్దలుగా ఉన్న వాళ్ళం మనమైతే నెలలు సంవత్సరాల తరబడి ఆ క్షమాపణ లేని స్థితి అలాగే మనసులో పెట్టుకుంటూ ఉంటాం. That's why the Lord Jesus says you should turn round and become like little children, then only you can go to the kingdom of God. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, మీరు మార్పు చెంది అంటే మీరు వెనక్కి తిరిగి చిన్న బిడ్డల వంటి వారైతేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. Children are like an open book. అంటే చిన్న పిల్లలంట తెరవబడిన పుస్తకం లాంటి వాళ్ళంట. Like
an open slate. You can write anything. You can teach them anything. చూడండి, ఒక పలక ఉంటే ఆ పలక మీద ఏదైనా రాయొచ్చు, ఏదైనా పలక మీద నుంచి నేర్పించవచ్చు. అలాగా మరి అనుకూలమైన అనువైన ఒక పరిస్థితి అన్నమాట. Amen. They are simple. They are frank. వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు, ఏ కపటం ఉండదు. And they hide nothing. వాళ్ళు ఏది కూడా దాచుకోలేరు అన్నమాట. They believe in all that you say. మీరు ఏం చెప్తే అది పూర్తిగా నమ్మేచేస్తారు. Have you observed how they pray? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? ఎప్పుడన్నా పిల్లల్ని మీరు గమనించారా? Very short and precise. చాలా చిన్న ప్రార్థన, ఇక వారికి కావాల్సింది ఎంతో అంతే చేస్తారు. Yesterday my 3 grandchildren came home, had dinner and prayed with me. నేను దినాన నా 3 గ్రాండ్ చిల్డ్రన్ మరి మనవలు మనవరాలు వచ్చి మరి మాతో కలిసి భోజనం చేశారు. వాళ్ళు మాతో ఉన్నారు. I asked them to pray. They prayed in 1 minute. వాళ్ళకి ప్రార్థన చేయమని అడిగితే ఒకే నిమిషం ప్రార్థన You చేసేసారు. don't need a long prayer. పెద్దగా విస్తారంగా వాళ్ళు ప్రార్థన చేయలేదు. Just Father knows what you need. పిల్లరా, పరలోకపు తండ్రికి తెలుసు మన అవసరత ఏంటో. He already knows what you need. మన అవసరత ఏంటో ఆయనకి తెలుసు అండి. So when you pray, you should not be like hypocrites, Jesus said. యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వలె ఉండొద్దు. They use many words and many repetitions. చాలా వ్యర్థమైన మాటలు, అంటే చెప్పిన మాటలే మళ్ళీ చెప్పుకుంటూ తిరిగి అవే మాటలు వల్లిస్తున్నట్టుగా చెప్తా So there ఉంటారు. are so many qualities we need to learn from little children. చిన్న బిడ్డల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. However, as they grow, they lose their innocence. వాస్తవం చెప్పాల్సి వస్తే ఆ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క అమాయకత్వం కాస్త పోతుంది. One reason is that parents don't show example. ఇందులో ఒక కారణం ఏంటో చెప్పమంటారా? తల్లిదండ్రులు యథార్థమైన మాదిరి చూపించకపోవడం. And they also don't control them and discipline them. వారిని సరైన పద్ధతిలో సరైన క్రమశిక్షణలో పెట్టకపోవడం కూడా ఒక కారణమే. If they cry, you will give the video to them. మరి పిల్లలు ఏడుస్తున్నప్పుడు అమ్మో ఏడవద్దని వాళ్ళ చేతిలో మొబైల్ పెడతా ఉంటారు. And while eating, they have to watch videos. చిన్న పిల్లలు సరిగ్గా తినాలి అని అంటే వాళ్ళ చేతిలో వీడియో ఉండాలి, వీడియో నడుస్తుంటేనే పిల్లలు తింటారు. అలాంటి All పరిస్థితి. these are wrong training. ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదండి. అవి మనం ఈ తరబీతి ఇచ్చేది తప్పు. You should control them, you should correct them in a loving way. ప్రేమగల రీతిలో కొంచెం వేరే పద్ధతులు వాడి వారిని కంట్రోల్లో పెట్టడం మంచిది. Or else they become arrogant and proud and frustrated in their lives. లేకపోతే వారు చాలా కఠినాత్ముల్లాగా తయారవుతారు, వాళ్ళు తిరుగుబాటులాగా చేస్తారు. తర్వాత వాళ్ళు ఇక ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా తీసుకోకుండా వాళ్ళు పాడైపోతారు. When they become teenagers and youth, they lose all innocence and go to the worldly way. యవనస్తులైన యవన దశలోనికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇక లోక సంబంధమైన వాటన్నిటిని కూడా వాళ్ళు అన్వయించుకొని వారి జీవితాల్లో వాటిని అవలంబించడం జరుగుతూ This ఉంటుంది. is very common in the modern world we live. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ యొక్క లోకంలో చాలా చాలా సర్వసాధారణమైన విషయాలు ఇందాక So నేను చెప్తున్న parents should విషయాలు. be careful and check out and see the move of your children. తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా వారి యొక్క కదలికలు గమనిస్తూ వారి యొక్క జీవిత విధానం ఎలాగుంది అని ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండాలి. Every day pray with them, pray for them, cover them by the blood of Jesus. ప్రతిదినం కూడా వారితో ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారి మీద యేసు రక్త ప్రోక్షణ చేయండి. This will protect your children from the attack of the enemy. ఈ దుష్ట లోకంలో దుష్టుని యొక్క అగ్ని బాణములు తగలకుండా ఇది వారిని కాపాడుతుంది. The word of God clearly says that you have to train up the child the way he should go and he will never forget when he grows old. దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట ఏంటంటే మరి మీ పిల్లల్ని వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బాల్య దినములందే వారి యొక్క మరి వారికి అన్ని విషయాలు మీరు అభ్యసింపజేసినప్పుడు వారికి నేర్పించినప్పుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని రాయి. I have written in my testimony autobiography book, God's darling book. దేవుని యొక్క ముద్దు బిడ్డ అనే నా యొక్క స్వీయ చరిత్రలో నేను రాశాను. And then I have written in detail. అందులో చాలా వివరంగా ఈ విషయాలన్నీ కూడా రాశాను. You can read that. ఆ పుస్తకాన్ని మీరు Now తప్పనిసరిగా I am not చదవండి. going to repeat. I'll give very brief testimony. అందులో ఉన్న విషయాలన్నీ కూడా నేను విస్తరించి చెప్పాను, కానీ క్లుప్తంగా నా సాక్ష్యం చెప్తాను. I was born and brought up in Kerala in a very remote village. చాలా మారుమూల గ్రామంలో కేరళ రాష్ట్రంలో నేను పుట్టి పెరిగాను. And I was born in Catholic family. కేథలిక్ కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. My parents were poor farmers. నా తల్లిదండ్రులు చాలా పేద వ్యవసాయదారులు. We were 9 children and I am the 6th child. మేము మా తల్లిదండ్రులకు 9 మంది పిల్లలు, నేను 6వ వ్యక్తి. My mother trained up all the 9 children. It was so difficult to feed them and train them up in the godly way. వింటున్నారా పిల్లరా? 9 మంది పిల్లల్ని పెంచడం అనేది అంత సులభమైన విషయం కాదు. నా తల్లిదండ్రులు మరి వారిని భయభక్తులు
భయభక్తులతో మమ్మల్ని పెంచారు. For us, one child or two children, that's all we have. Still, we find it difficult. ఈ రోజులలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బిడ్డ లేక ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళని పెంచడం చాలా కష్టతరం అయిపోయిన దినాల్లో మనం ఉన్నాం. But she trained up, 9 children and brought them in the spiritual way. 9 మంది పిల్లల్ని ఆత్మీయ స్థితిలో వారిని పెంచడం అంటే అంత సులభమైన విషయం కాదు పిల్లలు. Daily, she used to take me to church ప్రతిదినం కూడా మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళేది. and attending the Holy Mass. ఆ హోలీ మాస్ కి మమ్మల్ని మరి అటెండ్ చేసి Our family prayer consisted on rosary and praying to Mary. సరే అప్పుడు మా కుటుంబ ప్రార్థనలో మరి రోజరీ ఉంటది కదా, జపమాల అని అంటారు, మరియమ్మ మాతకి చేసే జపమాల. Though my mother did not know the word of God, she used to pray whatever she knew. అప్పటికి మా అమ్మకి యేసు ప్రభు తెలియదు గనుక తనకు తెలిసిన రీతిలో తను ఆ భక్తి విశ్వాసాలని కాపాడి She brought all of us in the godly way. ఆ రీతిగా భయభక్తుల్లో మమ్మల్ని అందరిని కూడా తను పెంచింది. Out of 5 brothers, 2 of them joined the seminary. మరి అందులో 5 మంది మగపిల్లలు ఉంటే అందులో 2 సెమినరీలో జాయిన్ అయ్యారు. And I and my sister joined the convent after my 10th class. మా 10th క్లాస్ తర్వాత నేను నా సహోదరి ఇద్దరము మేము కాన్వెంట్ లో జాయిన్ అయ్యాం. I see none of my brothers had any bad habits like drinking, smoking. మరి మా సోదరులలో మేము ఆలోచన చేస్తే ఎవరు కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి అంటే త్రాగుబోతులుగా ఉండడం కానీ ఇలాంటి మత్తు పానీయాలకు ఈ సిగరెట్లకి అలవాటు అయిన వాళ్ళు కాదండి. ఆ అలవాటు లేవు. We had real fun together. వాస్తవానికి మరి యథార్థంగా చక్కగా అందరం కూడా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేవాడు. Still my mother explained the seriousness of sin. When you sin, you'll go to hell, and if you don't sin, live properly, you'll go to heaven. మేమెంత సరదాగా ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా అమ్మ చెప్పేది మరి పాపం యొక్క తీవ్రత చాలా చాలా గొప్పది. ఒకవేళ పాపంలో తప్పులో ఉంటే మరి తప్పనిసరిగా మీరు నరకానికి వెళ్తారు అన్న ఆ విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తారు. So she brought us, she was a woman of wisdom. జ్ఞానంతో కూడిన స్త్రీ అని చెప్పగలను. A wise woman builds the house, Proverbs 14:1 says. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే వాక్యం ఉంది. Her training helped me to bring up my children. చూడండి, ఆమె నాకు ఇచ్చిన తరబీతు నా పిల్లల్ని పెంచడానికి నాకు ఉపయోగపడింది. Though I did not do that much, but still, I took off some of her quality. వాస్తవానికి ఆమె చేసినంత నేను చేయలేకపోయినా కొంతనన్నా ఆమెలో నుంచి నేను తీసుకొని మరి నేను నా పిల్లల్ని పెంచాను. Dear people of God, dear sisters, mothers, mother-in-laws, see, if mother plays vital role than the father of the house. ప్రియులారా, ఈ మాటలు గమనించండి. నా మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, భార్యలారా, లేక తల్లులారా, మరి అత్తలు, మీరు ఎవరైనా సరే చూడండి, ఒక స్త్రీ, ఒక తల్లి మరి తండ్రి కంటే కూడా ఎక్కువ బాధ్యత పిల్లల మీద కనపరుస్తుంది. అది జరిగించాలి. Because you are the influential person. ఎందుకంటే నీవే ఆ పిల్లల మీద ప్రభావితమైన వ్యక్తిగా ఉంటావు. First of all, you must lead an exemplary life. మొట్టమొదటిగా నీవు మాదిరికరమైన జీవితం జీవించాలి. If mother sits and watches TV after TV, cinema, then children will follow that. చూడండి, తల్లి కనుక ఇంట్లో ఉన్న తల్లి మరి ఎప్పుడు కూడా టీవీ ముందు కూర్చొని సినిమాల వెంబడి సినిమాలు, సీరియళ్ళ వెంబడి సీరియల్ చూసుకుంటూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా దాన్ని అనుసరిస్తారు. If mother kneels down and prays, children will imitate that. తల్లి కనుక మోకరించి ప్రార్థన చేయడం పిల్లలు చూస్తే దాన్ని వాళ్ళు అనుకరిస్తారు. First of all, you must have an exemplary life. మొట్టమొదటిగా మాదిరికరమైన జీవితాన్ని కలిగి. If a mother says lies, children will say liar. తల్లి కనుక అబద్ధాలు ఆడితే పిల్లలు అబద్ధాల కోరలు అయిపోతారు. You must pray with the children and teach them how to pray. పిల్లలతో ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. పిల్లలు ఎలాగ ప్రార్థన చేయాలో వారికి నేర్పించాలి. Instead of teaching all the lessons and all these things by heart, teach them the word of God also. చూడండి, మిగతా విషయాలన్నీ కూడా అవి ఇవి చెప్పి వాటిని బాగా నేర్చుకోమని చెప్పడం కంటే కూడా దేవుని వాక్యాన్ని నేర్పించండి, వాక్యం కంఠస్థం చేయించండి. For exams they mug up a lot. What about the word of God? చూడండి, ఎగ్జామ్ టైంలో చాలా చదువుతూ ఉంటారు వారి జీవితంలో. అంతే, మరి అలాంటి అంతగా చదివే వాళ్ళు వాక్యం విషయం ఏమైంది, వాక్యం ఏమొస్తుంది చదవరు కదా. And also they memorize so many things for the exam purpose. చూడండి, పరీక్షల టైంలో అయితే చాలా విషయాలు వారు గుర్తు పెట్టుకోవడానికి, వారు కంటతో పెట్టడానికి కొరకు గంటల తరబడి చదువుతారు. What about the word of God? దేవుని వాక్యం సంగతి ఏంటి? Deuteronomy chapter 6 says, when they lie down, when they sit down, or when they walk, you should always talk the word of God. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే ఇదిగో వారు కూర్చుండినప్పుడు, వారు లేచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారు నడిచినప్పుడు వాక్యాన్ని మీరు నేర్పించాలంటే ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించాలి. So mother is the first teacher. కనుక
తల్లి మొట్టమొదటి టీచర్, ఉపాధ్యాయురాలు. And the home is the first school. చూడండి, మన ఇల్లే మొట్టమొదటి స్కూల్. Then comes the school and the teacher. ఆ తర్వాతనే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ టీచర్ కానీ లేకపోతే ఇంకెవరైనా. 3 years to 6 years is the formation period of the children. చూడండి, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు మరి వారు అన్ని విషయాలు గమనించే ఒక దశ. They may not obey what you say, but they will do what you do. చూడండి, నీవు చెప్పింది వాళ్ళు వినకపోవచ్చు, కానీ నీవు చేసేది వాళ్ళు గమనించి చేస్తారు. Because they observe everything you do. ఎందుకంటే నువ్వు చేసే ప్రతిది కూడా వాళ్ళు గమనిస్తారు కదా. If you have children in the good way, it is the credit of the mother and then father. ఒకవేళ పిల్లలు గమనించండి, ఒకవేళ నీ పిల్లలు గనక మంచి శ్రేష్టమైన రీతిలో గనక వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే మొట్టమొదటి యొక్క మరి ఆ క్రెడిట్ అంతా కూడా ఆ తల్లికే వెళ్తుంది, ఆ తర్వాతనే తండ్రి. I remember my mother talking about hell and devil and God and all that. మరి మా అమ్మ ఈ సాతాను గురించిన విషయాలు లేకపోతే నరకం గురించిన విషయాలు, పాపం గురించిన విషయాలు మాకు చెప్తూ ఉండడం నాకు గుర్తుంది. In our house there was a photograph like the angel crushing the devil. మరి మా ఇంటి దగ్గరలో ఒక On the wall. గోడ మీద, మా ఇంటి దగ్గర గోడ మీద ఒక బొమ్మ ఉండేది, ఒక పిక్చర్ ఉండేది. అదేంటంటే దేవదూత సాతాను కాళ్ళ కింద తొక్కుతున్నటువంటి ఒక బొమ్మ. And that reminds us that we should not do sin. అంటే అది నాకు ఏం గుర్తు చేసేది అంటే పాపం చేయొద్దు అనే విషయం నాకు ఎప్పటికప్పుడు గుర్తు. And when we look at and she explains, when you do sin, this is what will happen. You will go to hell to be with the devil. చూడండి, ఒకవేళ కనుక మరి పొరపాటు చేస్తే లేకపోతే పాపం చేస్తే తప్పు చేస్తే అలాంటి పరిస్థితిలో నరకానికి వెళ్తారు అన్న విషయం నాకు గుర్తొచ్చాయి. So this all was in my mind. పిల్లరా, ఈ విషయాలన్నీ కూడా నా మనసులో ముద్రించబడి So ఉన్నాయి. I made my children also to grow up in holiness. నా పిల్లలు కూడా పరిశుద్ధతలో ఎదగడానికి కొరకు వారికి నేర్పిస్తూ I also pursued holiness. పరిశుద్ధతలో నేను కూడా ముందుకు వెళ్తూ వచ్చాను. Not only me, all the other children. నేను మాత్రమే కాదు, నా మిగతా మేము పిల్లలుగా ఉన్న అందరం కూడా. So how important it is for you to train up your children. ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, మీ పిల్లలను మంచి మార్గంలో తరబేతి ఇచ్చి వాళ్ళను పెంచడం ఎంత ముఖ్యమైనదో కదా. And after my marriage I trained up my children. చూడండి, నా వివాహమైన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత నా పిల్లల్ని నేను పెంచడం God gave me 3 children, wonderful children. అద్భుతమైన 3 పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. And I'll tell you how I trained them up. వారిని ఏ విధంగా నేను వారిని పెంచానో ఇంకా విషయాలు మీకు చెప్తాను. Now I want everybody to close your eyes and just ask the Lord for grace. దయచేసి ఒక నిమిషం అందరూ కూడా ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో అడగండి, దేవుని యొక్క కృప కొరకు మొరపెట్టండి. Proverbs 1:7 says the fear of the Lord is the beginning of wisdom. సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని రాయబడింది. Proverbs 14:1 says the wise woman builds the house. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనునని సామెతల గ్రంథం 14:1 James chapter 1:5 says that you have to ask God for wisdom. యాకోబు పత్రిక 1:5 ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే వాడు దేవుని అడగాలని రాయబడింది. So every day, every lady, every woman need to pray for wisdom. ఈ మాట వింటున్నారా? ప్రతిరోజు ప్రతి స్త్రీ కూడా దేవుని యొక్క జ్ఞానం కొరకు దేవుని అడగాలి. Oh, it is not easy to build a home. ఓకే, గృహాన్ని కట్టడం, గృహాన్ని ఇంట్లో పెంచడం అనేది అంత సులభమైన It is not easy to bring up these children. ఈ దినాల్లో ఉన్న పిల్లల్ని పెంచడం అనేది అంత సులభమైన For that you need the grace and you need the favor of God. దాని కొరకైనా దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క కటాక్షం నీకు కావాలి, You need the wisdom of God. దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలి. Shall we ask? దయచేసి అడుగుదామా? Everybody just raise your hand. అందరూ కూడా చేయి పైకెత్తి ప్రభువుని అడుగుదామా? If you have not received Jesus into your life, ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా నీ రక్షకునిగా అంగీకరించకపోతే just say this prayer after ఈ me. ప్రార్థన నా వెనకాల మీరు Then we చెప్పండి. will pray for wisdom. అప్పుడు జ్ఞానం కొరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. Say, Jesus, I come to you as a sinner. చెప్పండి, ప్రభువైన యేసు ఒక పాపిగా నీ పాద I సన్నిధికి believe వస్తున్నాను. that you are the Son of నీవు God. దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను. I believe that you died for me. నీవు నా కొరకు మరణించావని And on నమ్ముతున్నాను. the third day you rose మూడో again. దినాన తిరిగి లేచావని నమ్ముతున్నాను. And you are going to come and take me home. వచ్చి నన్ను మీ గృహంలోనికి తీసుకొని వెళ్తావని Please నమ్ముతున్నాను. forgive all my sins. తండ్రి, నా పాపములన్నీ క్షమించండి. Come into my heart. నా హృదయంలోనికి రండి. Make me your child. నీ బిడ్డగా నన్ను You మార్చు. are my Lord and my God. నీవే నా దేవుడవు, నా ప్రభుడవు. Amen. Amen. When you pray this, ఆమేన్. ఈ ప్రార్థన కనుక నువ్వు the చేసి Lord Jesus has come into your heart. ప్రభువైన యేసు మీ జీవితంలోనికి వచ్చి ఉన్నాడు. I'm going to pray for wisdom. మీ దేవుడు మీకు జ్ఞానం ఇచ్చినట్లు Ask for ప్రార్థన wisdom. Father God, I need wisdom. ప్రభువా, నాకు జ్ఞానం కావాలని ప్రభువుని అడగండి. మీరు Give me wisdom so that I'll build my home. ప్రభువా, నా గృహాన్ని కట్టుకోవడానికి కొరకైనా ప్రభువా నీ కృప నాకు దయచేయండి, Give me జ్ఞానం దయచేయండి. wisdom so that I'll bring up my children the godly నా way. పిల్లలను దైవభక్తి మార్గంలో పెంచడానికి కొరకైనా జ్ఞానం దయచేయండి. I pray for everybody, Lord. ప్రభువా, వాక్య
వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి Fill them ఒక్కరు with the Holy Spirit, O Lord. పరిశుద్ధాత్మతో వారిని నింపండి Give నాయనా. them the anointing, O Lord. అభిషేకం దయచేయి Give ప్రభు. them wisdom. No family should be ఏ broken, Lord. కుటుంబం కూడా చెదిరిపోయిన కుటుంబంగా ఉండొద్దు. Every child should be obedient, Lord, to the parents. ప్రతి చిన్న బిడ్డలు కూడా, ప్రతి కుమార్తెలు తల్లిదండ్రులకు లోబడాలి ప్రభు. Be with everybody. ప్రతి ఒక్కరితో మీరు Thank you for hearing and answering the మా prayers. ప్రార్థనలకు విని జవాబిస్తున్నందుకు In వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. See you next week, same time. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ This will కలుస్తాం. be continued. ఆ వాక్యం కొనసాగించబోతున్నాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ.
నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన